ఇక దావీదు ఏమీ చేయలేడు. దావీదు కూడా మనతో పాటు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏడవటానికి ఓపిక లేదు. అయితే ఇక వాడు ఉన్నావటే లేకపోయినా ఒకటే, ఈ లేపేద్దాం అని అనుకున్నారంటే జనులందరూ. ఆయనతో ఉన్న జనులు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? రాజుని ఇక లేపేద్దాం అని, రాజుని చెప్పేద్దాం రెండని ఒకరితో ఒకరు అనుకుంటాం. దావీదు విన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఇక దావీదుకి ఎవరున్నారని నమ్ముకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చెప్పాలని చూస్తున్నారు, అవమానపరచాలని చూస్తున్నారు. వాళ్ళందరూ ఎవరి ఒకటే నిర్ణయం కలిగి ఉన్నారు. ఇక దావీదుని చంపటమే మనకి ప్రథమ పని అనుకుంటున్నారు. ఇక దావీదు ఆ మాట విని ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఏంటి నా పని ఇలాగే అయిపోయిందేంటి, నా జీవితం ఇలాగే అయిపోయిందేంటి అని అనుకున్న సమయంలో తన భక్తి మీద తనకి ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. అపాయంలో ఉపాయం కలిగేటటువంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా? తన భక్తి ఏమిటి? తనకు ధైర్యం పుట్టించింది. తన నమ్ముకున్న దేవుని మీద ఒక నమ్మకం పుట్టింది. దేవునికి స్తోత్రం. అక్కడ చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని చెప్పడం వల్ల ఒకసారి హల్లెలూయా. ప్రియమైన సహోదరి, ప్రియమైనటువంటి ఆ బిడ్డలారా, మీరందరూ మీ జీవితాల్లో, మీ యొక్క బ్రతుకుల్లో కలుగుతున్న అవమానాన్ని బట్టి, ప్రాణభయాన్ని బట్టి, వ్యాధులను బట్టి ఏమిటి మనము కృంగిపోని అవసరమో లేదు. మనము చేసేటటువంటి భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. పిలచిన